నంద్యాలలోని ఎన్జిఓస్ కాలనీలో బుధవారం సాయంత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. షాపులో గోబీ తదితర ఆహార పదార్థాల్లో రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించారు. యాక్ట్ 33 సెక్షన్ ప్రకారం మొదటిసారిగా షాపు యజమానికి షోకాస్ నోటీసులు ఇచ్చి అధికారులు మందలించారు. మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంత కలర్ వేసినా కూడా మనుషులు తినేదా పనులు తినేదా ఎంత కలర్ వేసిన ఇది మనుషులు తింటారా జాతులు తింటారా చూడండి తమాషాలు చేస్తున్నావా ఎవరు तेरी बंडी भी नहीं है थी चाबी दे दिया लास्ट एक मिनट जानवर खाने के वास्ते इस्तेमाल कर रहे हो कैसे इस्तेमाल कर रहा है अवधि चलाउंदने वाना ना ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకట్రాముడు మాట్లాడుతూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనూ ఆహార పదార్థాల్లో రసాయనాలు కలుపుతున్నారన్న సమాచారం రావడంతో దాడులు చేశామన్నారు. కొన్ని షాపుల్లో రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించామని వారికి మొదటిసారిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందన్నారు. తదుపరి తనిఖీల్లో వాస్తవాలు వెలుగులోకి వస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, సిబ్బంది, కన్స్యూమర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా మాకు దాదాపు అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఈ టేస్టింగ్ సాల్ట్ కలర్లు కనిపించడం జరిగినది. వారికి హెచ్చరిక నోటీసు, ఇంప్రూవ్మెంట్ నోటీసు ఇటువంటివి గతంలో ఎప్పుడు వాడకూడదు రేపటి నుంచి అని వాళ్లకు ఆదేశించడమైనది. ఈ విధంగా వాడితేగిన ఎఫ్ఎస్ఎస్ఏ చట్టం ప్రకారం చర్యలు తీసుకొని జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కూడా వారికి కూడా హెచ్చరించడమైనది. కాబట్టి మన నంద్యాల పట్టణంలో ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వారు ఈ గోబీ నూడిల్స్ వారిని అంతగా ఈ టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ వాడకుండా నాణ్యతమైన సురక్షితమైన ఆహార పదార్థాలు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను వాడి మన ప్రజలకు నాణ్యతమైన పరిశుభ్రమైన ఆహార పదార్థాలు సర్వ్ చేయవలసిందిగా ఆదేశించడం అనేది. మేము ఇచ్చిన నోటీసులు ఉల్లంఘన జరిగినతో వారిపై ఎఫ్ఎస్ఎస్ఐ చట్టం ప్రకారం చర్యలు తీసుకొనబడునని తెలియజేస్తున్నాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.